వెళ్ళిరయా సెలవని అంటని కంట తడి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో చూస్తుంటారు గణపతి. ఈ గణపతి చూసి అయితే ఆగమని అనుకోకండి, ఇదైతే నిమజ్జనం. సో ఈ గణపతి అయితే తిప్పానిపేట నుంచి వచ్చింది మా విలేజ్కి. మా విలేజ్ అయితే అనంతారం. నేనైతే ట్రాలీ మీద గణపతి ఎక్కించినాక వెల్డింగ్ కొట్టితే గట్టి కొట్టినారట. సో అది వెళ్ళకపోవడంతో మా విలేజ్కి తీసుకొచ్చినారు గణపతిని. సో ఇక్కడ వెల్డింగ్ షాప్ అనేది దాన్ని కట్ చేస్తున్నాడు. మరి కట్ చేసి తీసినాక సో తీసుకెళ్ళి గణపతిని నిమజ్జనం చేసేయడమే. కటింగ్ ప్రాసెస్ మరియు నిమజ్జనం ప్రాసెస్ మొత్తం చూపిస్తాను మీకు. సో మీరైతే వీడియో ఎండ్ వరకు చూసేసి లైక్ చేసి కామెంట్ చేసి చూసేయండి. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ ఇప్పుడే. लई भारी गणरायाचं रूप, लई दिवसांनी येणार हरी ओंकार स्वरूप. हे मंगलकारी लई भारी गणरायाचं रूप, लई दिवसांनी येणार हरी ओंकार स्वरूप. हे वाजत गाजत आणू चला, वाजत गाजत आणू चला देवांच्या देवाला. साऱ्या गावात हा बोलबाला, असा बाप्पा आमचा आला. साऱ्या गावात हा बोलबाला, असा बाप्पा आमचा आला. గణపతి అయితే బ్రిడ్జ్ మీద చేరుకుంది. సో ఇదే వాగులు అంపేయడం. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మొదటిదాకా వర్షాలు వచ్చడం మొత్తం బ్రిడ్జ్ మొత్తం అల్లకొల్లం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వాటర్ అన్నీ తక్కువ ఉన్నాయి. వాగు ఫుల్ వచ్చినప్పుడు వీడియో తీశాను, ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చెక్ చేయండి. ప్రజెంట్ అయితే వాగులో వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. గణపతి అయితే మునగదు అనుకుంటా. గణపతి హైట్ వచ్చేసి 22 feet, చాలా పెద్ద గణపతి. సో చూస్తున్నా కదా, చాలా ముద్దేస్తుంది. గణపతి నిలబెట్టే రోజు ఎంత సంబరంగా ఉంటామో అంప రోజు కూడా అంతే బాధేస్తుంది. ఏం చేయలేము. మళ్ళీ నెక్స్ట్ देवता तूच करता अन करविता. सेवा घे तू गोड माननी पाठीशी राहा. प्रसाद गोड गोड वाटू चला, मोदक दुर्वा वाहू चला ह्या लाडक्या गणरायाला. साऱ्या गावात हा बोलबाला, असा बाप्पा आमचा आला. साऱ्या गावात हा बोलबाला, असा बाप्पा आमचा आला. सुखाचा सागर मोरया, मायेचा रे पाझर मोरया. సో ట్రాక్టర్ అయితే నిమజ్జనంకు ఎటాట్ సెట్ చేసారు. సో దాని కింద అయితే కర్రలు పెడుతున్నారు అందరూ. సో ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ మొత్తం. అంటే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది అటు సైడ్ ఇటు సైడు. సో చూస్తారు కదా, చాలామంది వచ్చినారు మొత్తం గణపతి లిఫ్ట్ చేయడానికి. సో చూడండి, సో అన్న అయితే అందరు ప్రిపేర్ చేస్తాం లిఫ్ట్ చేయడానికి. సో ఇక లిఫ్ట్ చేసి అటు నిమజ్జనం చేసేయడం ఇంకా. సో గణపతి ఆ గంగమ్మ ఒడిలోకి వెళ్ళిపోతుంది. సో చాలా బాధిస్తుంది కదా. వెళ్ళిరయా సెలవని అంటంది కంట తడి, ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి. గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం. 9 రోజులు గణపతిని ఘనంగా పూజ చేసి లాస్ట్ నిమజ్జనం రోజు అలా
నీళ్ళలో అలా పడేస్తే చాలా బాధగా ఉంది కదా. సో మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది. సో వీడియో కోసం చెప్పట్లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో చూస్తే బ్రిడ్జ్ మొత్తం బ్లాక్ చేసి వీలైతే. సో అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సో చూసారా గణపతి చూస్తే చాలా అంటే చాలా బాధేస్తుంది. మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడనైతే. సో మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి ఒక 10 days దాకా మొత్తం ఓన్లీ నిమజ్జనం వీడియోస్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.